హాయ్ అండి. ఈరోజు మనము పోషకాల గని తాటి బుర్ర గుంజు కూర ఎలా వండుకోవాలో చూద్దాము. అప్పట్లో మన పెద్దవాళ్ళు వండుకునేవారంటండి ఈ కూర. మా చిన్నప్పుడైతే ఈ తాటి బుర్ర గుంజులను మా తాతయ్య కొట్టి ఇచ్చేవారండి. చాలా ఇష్టంగా తినేవాళ్ళము. పాత్ర వేసేవారు తేగలకి. ఆ ఆ తాగల్లో తేగలు రాకుండా వచ్చే ముందు ఈ బుర్ర గుంజలు అనమాట అండి. చూడండి, ఇవే బుర్ర గుంజలు. ఈ తాటి బుర్ర గుంజలండి. ఇవి మా పొలం నుంచి తెప్పించానండి కర్రీ వండుదామని. ఈ చూడండి, తాటి బుర్ర గుంజని ఇలా బద్దలు కొట్టి మధ్యలో ఉన్న చూడండి, ఈ గుంజుతోనే మనం ఇప్పుడు కూర వండుకుంటామండి. ఈ ఈ వైట్ ఈ గుంజుతోనే తేగలు తయారవుతాయంటనమాట అండి. చాలా బాగుంటుందండి ఈ గుంజు కూడాను. మా చిన్నప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం కూడా. ఈ గుంజును ఈ టెంక నుండి సెపరేట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. టెంకల నుండి అన్నీ ఇలాగా ఈ గుంజును తీసుకొని గ్రేవీ కోసమని జార్లో నేను గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఈ తాటిబూర గుంజు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలుకలు, కరివేపాకు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. తాటిబూర గుంజులు కర్రీ కోసం దీనికి కావాల్సిన పదార్థాలను ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలుకలు కూడా వేసుకుని దోరగా వేయించుకుని ఉల్లిపాయ వేసుకుని ఉప్పు వేసుకుని మగ్గించుకుందాము. 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. అయితే మనము సంవత్సరానికి ఒకసారి దొరికే తాటి బుర్ర గుంజును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటండి. ఈ బుర్రగుంజులో తక్కువ క్యాలరీస్ ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందని చెప్తున్నారు. తాటి బుర్రగుంజు తీపితనం తక్కువ, కమ్మదనం ఎక్కువగా ఉండడంతో షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చని డాక్టర్ చెప్తున్నారండి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు కోసి పెట్టుకున్న తాటి బుర్ర గుంజుల ముక్కలు కూడా వేసుకుని 3 మినిట్స్ మగ్గించుకుందామండి. చూడండి, ఇవి చూస్తుంటే నాకు పన్నీరు ముక్కల్లాగే ఉన్నాయండి. ఇవి కూడా కలుపుకొని 3 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, కొంచెం ఎక్కువ కారం పడుతుందండి. ఇవి కొంచెము తీపిగా ఉంటాయి కదండి బుర్రగుంజులు, అందుకని కొంచెం కారం కూడా 2 స్పూన్లు కారం వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇందులో అర స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, అర స్పూను ఓలు గరం మసాలా పొడి కూడా వేసుకుని కలుపుకుందాము. గరం మసాలా పొడి కూడా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఇప్పుడు గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ని కూడా కలుపుకుందామండి. ఇది కూడా 2 మినిట్స్ కలుపుకుందాము. ఈ జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల కూరకి రుచి పెరుగుతుందండి. మనకి గ్రేవీ కూడా ఉంటుంది. మన రోటీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంది. మన టుడే స్పెషల్లో టేస్ట్ చూసానండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా చాలా బాగా నచ్చిందండి నాకు ఈ కూర అండి. అది ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడని బుర్ర గుంజులు తినడం వల్ల కూడా మన పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారని చెప్తున్నారు. అప్పుడు ఇలాగే మన పెద్దవాళ్ళు అన్నీ ఆరోగ్యకరమైనవి తినేవారు కదండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత పాల మీద మీగడన వేసుకున్నా పర్వాలేదు. ఇలా నేను పెరుగు మీద ఇలా మీగడ వేసుకున్నానండి. ఇలా క్రీమ్ వేసుకుని కలుపుకుని ఇలా ఆయిల్ తేలిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ ఎంతో రుచికరమైన మన బుర్రగుంజుల కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కూర అదిరిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.